25 సంవత్సరాల క్రితం ఇదే రామానాయుడు స్టూడియోలో ఫస్ట్ అడుగుపెట్టాను యాజ్ ఎ జర్నలిస్ట్గా చిన్నబాబు షూటింగ్లో. మరలా 25 సంవత్సరాల తర్వాత ఇదే రామానాయుడు స్టూడియోలో ఒక ప్రొడ్యూసర్గా నా సినిమా ఇక్కడ ఓపెనింగ్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా చిన్నబాబు నా రామానాయుడు గారి సినిమా ఆయన చేతుల మీదుగా పూజ జరిగింది. చాలా ఆనందంగా ఉంది. జర్నలిస్ట్ గిరిధర్ అని చెప్పుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే జర్నలిస్ట్గా నా కెరీర్ ఈనాడులో 5 సంవత్సరాలు చేశాను. తర్వాత ఫిలిం జర్నలిస్ట్గా ఒక 8 ఇయర్స్ చేశాను. తర్వాత పిఆర్ఓగా చేశాను. తర్వాత కొన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. తర్వాత ఆర్టిస్ట్ మేనేజర్గా కూడా పాపులర్ అయ్యాను. అది ఎక్కువ హీరోయిన్స్ డేట్స్ చూసే మేనేజర్గా. ఆ తర్వాత ఇంకోటి ఏదో ఒకటి చేయాలి అనే తోటి ప్రొడ్యూసర్, ఇంక తర్వాత ఇంకేముంది ప్రొడ్యూసింగ్. అందుకనే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలనే సంకల్పంతో కథలు వింటూ చూస్తూ ఉంటే కరెక్ట్గా నంద్యాల రవి గారు చెప్పిన కథ ఒకటి హంట్ చేసింది బాగా. దాంతో లాస్ట్ ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి ఆ కథ మీద వర్క్ చేసాం. ఆ కథకి తగ్గ ఆర్టిస్టులు ఉండాలి. అందుకనే వెయిట్ చేసి కాస్టింగ్ గురించే ఆల్మోస్ట్ హీరోయిన్ల డేట్లు చూసే నేనే ఒక హీరోయిన్ గురించి ఆల్మోస్ట్ 6 మంత్స్ వెయిట్ చేశాను. లక్కీగా అవిక నా క్యారెక్టర్కి సరిపోతుంది. అందుకని ఆవిడని అప్రోచ్ అవ్వగానే దే లైక్ ద సబ్జెక్ట్ వెరీ మచ్. అండ్ ఆఫ్టర్ ఉయ్యాల జంపాల అవిక ఇమేజ్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నా కథ అంత ఇన్స్పైర్ చేసిందంటే నిజంగా నా కథ మీద నాకు ఇంకా నమ్మకం పెరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక ఆర్టిస్ట్ మేనేజర్గా నేను ఎక్కువ ప్రాజెక్ట్ని నేను హ్యాండిల్ చేయగలనా అనేది చాలా ఆలోచిస్తే నాకు ఆ టైంలో నాకు ఒక అన్న దొరికాడు. ఆయనే వెంకట్రావు గారు, తాడిశెట్టి వెంకట్రావు గారు. ఈజ్ ఎక్స్-ఎమ్మెల్యే, ఎథ్నిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ఎథ్నిక్ టొబాకో. అది ఆయన పరిచయంతో గిరి నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను ఉన్నానని ఒక ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాను. లక్ష్మీ రావే మా ఇంటికి టైటిల్ తోటి ఈ సినిమా చేస్తున్నాము. ఈ విషయంలో నాకు సహకరించిన, నాకు అండగా నిలిచిన మా అన్న వెంకట్రావు గారికి, నాకు నా కథ విని నా కథకి ఒక ఇమ్మీడియట్గా ఇంకెవరో ఏంటి చూడకుండా నా ప్రొఫైల్ ఒకటి చూసి నాకు డేట్లు ఇచ్చిన అవిక గౌరి గారికి, వాళ్ళ ఫాదర్ సమీర్ గారికి, అలాగే నాకు ఒక మంచి కథని అందించిన నంద్యాల రవి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఆయన తీసి ఆయన ప్రూవ్ చేసుకోవాలి, అది ఆయన చేతుల్లో ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే హీరో గురించి కూడా చాలా తర్జనలు బర్జలు పడ్డాము, వెతికాము, కొంతమందిని అనుకున్నాము, అది వర్కౌట్ అవ్వలేదు. ఆఖరికి శౌర్య దొరికాడు. డెఫినెట్గా ఇతనికి కూడా ఇది ఈడియట్ తర్వాత రవితేజకి ఎలాగా ఆ ఇమేజ్ వచ్చిందో అలాగా శౌర్యకి ఈ సినిమా అంత హెల్ప్ అవుతుంది. ఆర్టిస్టుల డేట్స్ చూసే క్రమంలో ఒక 8 ఇయర్స్ నేను సయాజీ షిండే గారికి డేట్స్ చూసాను. 8 ఇయర్స్ ఫస్ట్ ఫిలిం నుంచి ఆయన దగ్గర ఉన్నాను. ఆయన కూడా చెయ్యిగిరి, నేను మ్యాక్సిమం నేను హెల్ప్ చేస్తాను. ఆయన మేము కలిసి ఒక మరాఠీ తెలుగు ఫిలిం కూడా ఒకటి చేయబోతున్నాము నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పనిచేసిన పాత్రికేయుడు గిరిధర్ గారు, ఆయన ప్రొడ్యూసర్గా మారుతున్న సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను కూడా జర్నలిస్ట్ అండ్ లిరిక్ రైటర్ కాబట్టి ఇందులో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గిరిధర్ గారు మాకు అందరికీ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పరిచయం, మా అందరికీ సీనియర్ ఆయన. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ సినిమాకి నా మీద నమ్మకంతో మంచి పాటలు రాయించారు. 3 పాటలు ఆల్రెడీ ఫినిష్ చేశాను. కేఎం రాధాకృష్ణ మంచి సంగీతం, చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అలాగే నాకు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మిత్రుడు నంద్యాల రవి, తను ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాడు. చాలా ఒకరోజు కూర్చొని 2-3 అవర్స్ స్క్రిప్ట్ చెప్పాడు, చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ డైలాగ్స్. అంటే ఒక రచయిత డైరెక్టర్ అయ్యేటప్పుడు జనం ఏమేమి చూస్తారు అంటే డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సీన్స్ కానీ అన్నీ కొత్తగా ఉండాలని చూస్తారు. ఆ కొత్తగా ఉండే సినిమా ఇది. 100% ఈ కథ మీద గిరి గారు చెప్పినట్టు 100% అందరూ కాన్ఫిడెంట్గా చేస్తున్న సినిమా. ఈ సినిమాతో నంద్యాల రవి డైరెక్టర్గా, గిరిధర్ గారు ప్రొడ్యూసర్గా ఒకే ప్రాజెక్ట్తో అవుతుండడం కాకతాళీయమైనా కూడా చాలా గొప్ప విషయం. ఈ సినిమాకి వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్కి
అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా గిరిధర్ ప్రొడ్యూసర్ గారికి అండ్ వెంకట్రావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా స్క్రిప్ట్ గురించి వస్తే మా డైరెక్టర్ రవి నందేలా గారు స్క్రిప్ట్ రాశారండి. స్క్రిప్ట్ వాజ్ అవసరం అసలు. అంటే నాకు ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు అలాంటి స్క్రిప్ట్ దొరకడం నా అదృష్టం అండి. అండ్ దాని తోడు అవిక గౌర్, అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్. ఫస్ట్ మూవీ వచ్చి చందమామ కథల్లో చేశాను, అండ్ సెకండ్ మూవీ సాయి కురపాటి గారి మూవీలో చేశాను. ఐ థింక్ దిస్ టోడ్ మూవీ. Thank you. Thank you, Giridhar Production House and Ethnic Group of Companies for making me a part of this beautiful journey because the story, the screenplay of it is so beautiful that I fell in love with the character when I heard it for the first time. So thank you so much, sir, for making me a part of this, giving me this beautiful opportunity, and thank you, sir, for being here and giving your blessings to us. Thank you so much. All the best. We'll rock it. So yes, Uyala Jampala was a big success in my life, and it really changed my life. And I hope this does the same and maybe better, because it's a human tendency to expect more. So I will expect more, of course. So crossed fingers. And please keep your blessings with me, and thank you so much. కమర్షియల్ మోటివ్తో కాకుండా ఒక మంచి సినిమా తీశాననే పేరు కావాలని ఎప్పటి నుంచో ఆలోచించి చాలా కాలం ప్రయాణం చేసి ఒక మంచి గొప్ప ఉదాత్తమైన కథను రూపొందించుకున్నాడు. ఆ కథను నాకు చెప్పాడు. నాకున్న అనుభవంతో, నాకున్న అనుభవాలతో కథ చాలా బాగుందని నేను ప్రోత్సహించడం జరిగింది. దాని తర్వాత లక్కీగా అవిక మరి ఉయ్యాల జంపాల ఫేమ్ కథకి తగ్గట్టుగా అమ్మాయి దొరకటం, అలాగే ఎనర్జెటిక్ హీరో శౌర్య దొరకటం, మంచి డైరెక్టర్ రవి నంజాల్ దొరకటం, లిరికిస్టు భాస్కర్ భట్ల గారు, మంచి టెక్నికల్ క్రూని ఎంపిక చేసుకొని ఈ సినిమాతో మనం ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పినప్పుడు గిరిగారికి ఒకటే చెప్పాను నేను, మనం మామూలుగా కమర్షియల్ నామ్స్ ప్రకారంగా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి క్వాలిటీతో కూడిన సినిమాని తీద్దాం, మనం ఖర్చుతో వెనకాడకుండా ఎటువంటి దానికి కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా తీద్దామని మిగిలిపోదాం మనం అని గిరిగారికి వెన్ను తట్టి ప్రోత్సహించి అన్ని రకాలుగా మాకున్న అన్ని వనరులు కూడా నీకు అన్ని బ్యాకప్ ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పి ఈ సినిమాని పెద్ద ఎత్తున తీయడానికి నేను ఆయన మనసు సిద్ధం చేయడం జరిగింది. प्रोड्यूसर बन गया तो उनके लिए मेरी सब मतलब मेरी तरफ से पूरी शुभकामनाएं उसकी हैं, उनको हैं, और ये सक्सेसफुल हो जाए. और एज ए हीरो, हीरोइन, डायरेक्टर, प्रोड्यूसर और सबको मेरी शुभकामनाएं हैं, और ये फिल्म हिट हो जाएगी. लक्ष्मी रावे मा इंटिकी विल बी बिग सक्सेसफुल फिल्म and all the best. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫంక్షన్కి ముఖ్యంగా ముఖ్య అతిథులు పూజ్యులు దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, భరద్వాజ గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి దీవించారు మమ్మల్ని. వెరీ హ్యాపీ. లక్ష్మీ రావే మా ఇంటికి. ముఖ్యంగా గిరి గారు ఫస్ట్ నేను స్క్రిప్ట్ చెప్పగానే 100% ఈ సినిమా చేస్తున్నాం రవి గారు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ 8 to 6 months స్క్రిప్ట్ వర్క్ చేసాం చాలా స్ట్రాంగ్గా. తర్వాత మంచి టెక్నీషియన్స్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాకి వచ్చి టెక్నీషియన్స్గా గిరిధర్ గారు ప్రొడ్యూసరు, మా వెంకట్రావు గారు, తాడిశెట్టి వెంకట్రావు గారు మా అందరికీ ఇంకా వెనకాల బ్యాక్ బోన్, ఇంకా ఆయనే మొత్తం. ఆయన భరోసా ఇచ్చారు 100% రవి చాలా మంచి సినిమా చేస్తున్నాడు గిరి, ఆయన చెప్పారు నాకు, నేను మీకు ఉంటాను అండగా, మీరు ముందుకు నన్ను అన్నారు. అది చాలా మంచి సపోర్ట్గా తీసుకుని బాగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాం. ఇక అవికా గౌర్, తనకి బాంబే వెళ్ళి స్క్రిప్ట్ చెప్పా, వాళ్ళ ఫాదరు, మదరు, అవిక ముగ్గురు కలిపి స్క్రిప్ట్ విన్నారు. చాలా బాగా నచ్చి ఫస్ట్ సిట్టింగ్లోనే మేము ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. ఎందుకంటే ఉయ్యాల జంపాల తర్వాత, ఎంత పెద్ద హిట్ సినిమా తర్వాత ఒక సినిమా ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. కథ విని అది నిజంగానే వాళ్ళు జెన్యూన్, ఇప్పుడు కమర్షియల్గా కాకుండా కథ నచ్చి సినిమా చేయడం అంటే థ్యాంక్స్ టు అవిక అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. ఇక శౌర్య, నిజంగానే భయపడ్డాను నేను ఈ సినిమాకి. ఎవరు హీరో ఎందుకంటే యాప్ట్ కావాలి 100%, ఈ కథకి హీరో యాప్ట్ అవ్వాలి. ఎవరు అని ఇంకా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ హీరోలు అందరినీ ఆలోచించి ఫైనల్గా నిజంగానే గ్లామరస్ అనమాట. ఇంకా హీరో క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ దీంట్లోనూ. తినకి డెఫినెట్గా శౌర్యకు కూడా ప్లస్ అవుద్ది, నాతో పాటు శౌర్యకు కూడా ఈ సినిమా ప్లస్ అవుద్దని అనుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చి కేఎం రాధాకృష్ణ గారు, ఆయన రికార్డింగ్లో ఉన్నారు మన సాంగ్సే, అందుకని కొంచెం ఉండి రాలేకపోయారు.
డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేసి తీరుతాను మాట ఇస్తున్నాను 100% గిరి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్.